స్వతంత్ర భారతదేశంలో నేటి వరకు కని విని ఎరగని రీతిలో పోటీ చేసిన ప్రతి చోట 21 అసెంబ్లీ స్థానాలకు 21, 2 పార్లమెంట్ స్థానాలకు 22 ఈ విధంగా 100% స్ట్రైక్ రేట్తో స్వతంత్ర భారతదేశంలో గెలిచిన మొట్టమొదటి పార్టీ జనసేన పార్టీ. ఈరోజు వైసీపీ పత్రానికి మూల కారణం పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే కూటమి ఏర్పాటులో మూలస్తంభమై నిలిచారు పవన్ కళ్యాణ్ గారు. అటు కూటమి ఏర్పాట్లు అయితేనేమి, ఇటు వైసీపీ అరాచక ప్రభుత్వాన్ని గద్దెదించడంలో అయితేనేమి పవన్ కళ్యాణ్ పాత్ర, మా జనసేనాని పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఎంతో ఉన్నతమైంది. అదేవిధంగా ఇక్కడ ఆత్మకూరు నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి రామనారాయణ గారు 7,000 చిల్లర మెజార్టీ గెలిచారు. ఇక్కడ సంఘం మండలం ఆత్మకూరు నియోజకవర్గంలోనే అత్యధిక మెజార్టీ ఇచ్చిన నియోజకవర్గం ఆత్మకూరు సంఘం మండలం ఈ కూటమి అభ్యర్థి రామనాయుడికి. కానీ ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే 2009లోనే పిఆర్పి టైంలోనే 900 చిల్లర ఓన్లీ సంఘం టౌన్లో 900 చిల్లర ఓట్లు సాధించిన పిఆర్పి. అప్పటి నుంచి ఇప్పటి వరకు గత 5 ఏళ్ల కాలంలో వైసీపీ అరాచకాలను ఎదురొట్టి జనసేన పార్టీ సంఘం మండలంలో ఎన్నో కార్యక్రమాలు చేసింది. సంఘం మండలంలో జనసేన పార్టీ యొక్క ఓట్ బ్యాంక్ ఎంతో మీ విజ్ఞతగా వదిలేస్తున్నాం. ఈరోజు రామనాయుడు గారు ఆత్మకూరు నియోజకవర్గంలో ఈ 7,000 చిల్లర మెజార్టీతో గెలిచారంటే జనసేన పాత్ర ఘనమైందని సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ సందర్భంగా కూటమి 164 స్థానాల్లో విజయం మోగించింది. అదేవిధంగా మా పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ 21 స్థానాలు, 2 ఎంపీ స్థానాల్లో విజయం మోగించడం జరిగింది. దీనికి చిహ్నంగా ఈ రోజు ఇక్కడ ఆంజనేయ స్వామి గారికి పూజ చేసి, ఆంజనేయ స్వామి దేవాలయంలో ఆంజనేయ స్వామికి పూజ చేసి 164 టెంకాయలు కొట్టడం జరిగింది. ఇదే విధంగా ఇప్పటి నుంచి జనసేన పార్టీ ఆత్మకూరు నియోజకవర్గంలో ప్రజల సమస్యలపై పోరాడుతూ ప్రజలతోనే ఉంటుందని సందర్భంగా తెలియజేస్తున్నాం. జై జనసేన.